ఇక నా విషం అనేది నా శరీరంలో ఇంకా ఎక్కువైపోయి ఆ రోగం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువై చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాను. ఇక రోగం ఎక్కువైపోయింది, ఈ గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా నరాలు తెగిపోయినట్లుగా, నా ఎముకలు ఇరిగిపోయినట్లుగా, ఎవరో చేతులు తీసుకొచ్చి నా ఎదల మీద పెట్టి నలిపేసినట్టుగా ఉండేది. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న దగ్గర ఏడిశాను. నన్ను చంపేసి నేను బతకలేను అన్నప్పుడు అప్పుడు నా తండ్రికి అర్థమయ్యే, కొడుకా నువ్వు బాధపడబాకు, నిన్ను నేను కాపాడుకుంటాను అడవిలో మందుల ద్వారా అని చెప్పి అడవిలో మందులు మా నాన్న కొద్దిగా మంత్రాలు చేసేవాడు. ఆ మంత్రాలు ఆ మందులు నా మీద ప్రయోగం చేశాడు. వాటి ఏ ఏజ్ లో మీరు చెప్పేది ఇదంతా జరుగుతుంది? అప్పుడు నా వయసు 17-18 మధ్యలో అమ్మ. ఓకే. 17 పుట్టిన కాడి నుంచి 17-18 సంవత్సరాల మధ్యలో జరుగుతున్న సంఘటనలు. అప్పుడు అలాగ జరుగుతున్నప్పుడు అప్పుడు మా నాన్న అడవిలో మందులు కొన్ని మంత్రాలు నా మీద ప్రయోగం చేశాడు. అయినా ఆ రోగాలు తగ్గలేదు. ఈ నాటు మందులకి ఆయుర్వేదం తగ్గలేదు. మా నాన్నకి తెలిసినటువంటి తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు. అప్పుడు ఆయన ద్వారా మా నాన్నని తీసుకొని మరి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కంటూ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు మా నాన్న నాకు చెప్పాడన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే నిలువెల్ల పామిస్ నిండిపోయాడు అబ్బాయి, బతకడు చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా అన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడిచాడు, కొడుగా నిన్ను పామిషంలో పెంచడానికి కారణం మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడటానికి. నిన్ను బట్టి ఆడవాళ్ళు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, నాకు చాలా బాధగా ఉంది కొడుగా.